హలో అండి, అందరికీ నమస్కారం. సో మా హ్యాపీనెస్ చూశారు కదా ఎంత బాగుందో. ఎందుకంటే ప్రతి ఏరియా నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందండి. సో ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. సో డోంట్ మిస్ ప్లీజ్. అందరూ బుక్ మై షో ఓపెన్ చేసి అన్వేషి టికెట్స్ బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే థియేటర్లో కూర్చుంటే రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. మా ప్రొడ్యూసర్ గారి ముఖంలో అయితే కళ వెలిగిపోతుంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా హీరో గారు, మా హీరోయిన్ మాటలు రావట్లేదండి. అంటే అంత ప్రేమతో నింపేశారు మొత్తం. అంత ఇవాళ భోజనం కూడా చేయలేదు అయితే. ఇంత పెద్ద స్క్రీన్స్ పైన మేము ఆడియన్స్ అందరితో చూడడం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ చూసిన తర్వాత అసలు ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా, మేము ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా కూడా ఈరోజు మర్చిపోయాము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి జేకే గారు. మీరు ఇచ్చిన స్క్రీన్ ప్లేతో మనకు ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నిజంగా ఎవరైనా అన్వేషి మూవీకి నా టికెట్ బుక్ చేసుకోకుండా మిస్ అయింటే డెఫినెట్గా చూడండి. మూవీ చాలా సూపర్ డూపర్గా హిట్ ఉంది. మేము చెప్పడం కాదు, అది పబ్లిక్ చెప్తున్నారు. దయచేసి మీరు చూడండి, యూట్యూబ్స్ చూడండి, అన్ని ఛానల్స్లలో రివ్యూస్ చూడండి. చూడకపోతే ఇంకా ట్రైలర్స్ కానీ ఇవి కానీ మాకు చూసి తప్పకుండా అన్వేషి మూవీని బుక్ చేసుకొని థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇంతగా సపోర్ట్ చేసి ఈరోజు మేము 150+ థియేటర్స్లో స్క్రీనింగ్ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి డిస్ట్రిబ్యూటర్స్కు నేను నిజంగా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా మూవీని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. హాయ్, అందరికి నమస్కారం అండి. మేము రిలీజ్ చేసిన అన్ని థియేటర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అండి. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ఇవాళ థియేటర్లో అంటే చాలా థియేటర్కి వెళ్ళే మేము చాలామంది ఆడియన్స్ మధ్యలో కూర్చొని మేము మూవీ చూడడం జరిగింది. హ్యూజ్ రెస్పాన్స్ అండి. అంటే లాస్ట్ 20 minutes చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మా మూవీలో బెస్ట్ అంటే సౌండ్, స్క్రీన్ ప్లే కానీ, సో ఇప్పుడున్న ఏ సినిమాకి మా సినిమా తగ్గదు. నిజంగా నా మాట వెనక్కి తీసుకుంటే మీరు ఆ మాట అంటే సో స్టాండర్డ్స్లో కానీ అట్లో కానీ చూసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నారు. మ్యూజిక్ కానీ, దీంట్లో డైలాగ్స్ కానీ, స్టోరీ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ అనమాట. ఒకసారి నిజంగా మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందుతారు. ఇంకా మేము థియేటర్ కూడా పెంచుతామండి. మా సపోర్ట్ చేస్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిజంగా రియల్ థ్యాంక్స్ టు యూ. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన మా గణపతి రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. దీంట్లో యాక్ట్ చేసి సిమ్రాన్ గుప్తా అండ్ అనన్య నాగళ్ళ, నాగి, హీరో విజయ్ ధరన్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో వీళ్ళందరికీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నా, వాళ్ళతో పాటు నాకు కూడా ఉంటుంది అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. As we say, हीरे की परख जौहरी को होती है. Beauty lies in the eyes of the beholder. Anveshi similarly is a very beautiful film, and you guys are beautiful. आपकी आंखें खूबसूरत है. आप जिस नज़रिए से इस फिल्म को देख रहे हैं और इतना प्यार दे रहे हैं, फर्स्ट डे के हिसाब से इतना ह्यूज रिस्पॉन्स आई एक्चुअली एक्सपेक्टेड. बाकी लोग ने एक्सपेक्ट नहीं किया था. मैं तो कह ही रही थी कि ये बहुत बड़ी ब्लॉकबस्टर होने वाली है, और जो कि होगी, बिल्कुल होगी. एंड ऑल्सो अनवेशी यू शुड वॉच बिकॉज इट्स वैल्यू ऑफ टाइम. आज के टाइम पे टाइम की बहुत वैल्यू होती है, एंड वैल्यू ऑफ मनी एज वेल. सो अनवेशी इज equally it's value of time and value of money, so you should go and watch. And thank you so much, my lovely audience. I'm really emotional right now, but I'm not going to cry because I have cried enough in the film. तो thank you so much my audience first of all, and special thanks to Ganpati sir, my producer. इतने passionate producer मैंने आज तक नहीं देखे. My passionate director, his clear vision. Thank you so much for taking me in this film, and you know जितना भी बोलूँ बहुत कम है. So and thank you so much for all the love, and आगे की journey में you know I am just visualizing myself as a star from now on. Thank you so much everybody for taking me in this film, and please watch Anveshi in theaters near you because it's a blockbuster film. Thank you. ఫస్ట్ కొంచెం నర్వస్ ఉంది. ఆల్రెడీ సినిమా చూసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఛాలెంజ్లు అవి చేసేసాం. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసి నైట్ అంతా నిద్రలేదు. ఫస్ట్ ఎలా ఉంటుంది, జనాలు ఎలా అంటారు, నేను గుండు కొట్టించుకోవాలా లేదా అని చాలా దాంట్లో నిద్ర పడుకోలేదు నేను. ఫైనల్గా ఏమైందంటే ఇప్పుడు వెళ్తే ఆడియన్స్ అందరూ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏ సీన్లు అయితే ఉన్నాయో అది మాత్రమే కాకుండా వాళ్ళు ప్రతి ఎలిమెంట్ని వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇలా మ్యూజిక్ ఇక్కడ బాగుందండి, ఈ సీన్స్ ఇక్కడ బాగున్నాయండి, ఇక్కడ నవ్వుకున్నామండి, ఇక్కడ భయపడ్డామండి అని చెప్తుంటే దిస్ ఈజ్ కాల్డ్ రియల్ హ్యాపీనెస్ అండి. అంటే మేము పెట్టుకున్న ఎఫర్ట్కి మా ప్రొడ్యూసర్ గారు అంత నమ్మి అంత డబ్బులు పెట్టినందుకు ఈరోజు అంత మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పటికీ కూడా మీరు రివ్యూస్ కూడా ఎక్కడ 3 points కూడా తగ్గట్లేదు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మా సినిమా ఏంటో. మీ ఆడియన్స్ ఎవరైనా ఒక్కరినైనా కనుక్కోండి, సినిమా వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా, ఒక్కసారి అడగండి వాళ్ళు చెప్తారు మా సినిమా ఏంటో. డెఫినెట్లీ హిట్ కొట్టేసాం, చాలా హ్యాపీగా ఉన్నాం.
ఇది మీతో షేర్ చేసుకుంటున్నాం ఈరోజు. మరొకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మాకు థియేటర్స్ కూడా ఇంక్రీజ్ చేశారని తెలిసింది. మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.